హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులిహోర తయారీ విధానం చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నా. ఇంకో కప్పు బియ్యం తీసుకుంటున్నా. నేనైతే 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని తయారీ విధానం చూపిస్తున్నాను. పులిహోర తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. బియ్యాన్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత పులిహోరానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం, యాలకులు, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తయారీ విధానం చూపిస్తున్నా. కప్పుల బియ్యానికి కప్పు పల్లీలు నేను తీసుకుంటున్నా. పల్లీలని వేయించాలి. పల్లీలని ఇలా పండుగ అయ్యేలాగా వేయించుకోవాలి. ఈ పల్లీలని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పల్లీల పొడి మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ తీసుకున్న కప్పు బియ్యం తీసుకున్న కప్పుతోనే వాటర్ తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 5 కప్ వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 10 కప్ వాటర్ తీసుకుంటున్నాను. నీళ్ళు మసిలిన తర్వాత అందులోకి బియ్యం వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకోవాలి. ఈ పులిహోర అయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను పల్లీల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి ఈ పులిహోరలోకి మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోర సింపుల్గా ఇలా ట్రై చేసుకోండి. ఈ పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మీ, బెల్ లైక్ చేసుకోండి. ఈ నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.